హలో అండి అందరికీ. ఈరోజైతే రాజస్థాన్లో ఒక స్పెషల్ కర్రీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే ఒక ఆంటీ అయితే నేర్పించారండి. నేను ఆంటీ చెప్పినట్టు మీకైతే చెప్పిస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు 3 కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. నేను 2 ఆనియన్స్ అయితే ఎత్తుకున్నానండి హాఫ్ కేజీ వంకాయకి. మా వాడైతే ఎత్తుకోమని అక్కడ చూపి మమ్మీ అని అడుగుతా ఉన్నాడు అనమాట. ఇంకా అట్లా కొంచెం వీడియోలో చూపించినంత ఫ్రై అయితే చాలండి. ఇంకా ఫ్రై అయినాక చూడండి మా వాడు ఏం చేస్తున్నాడో. నేను వంకాయలు కట్ చేసి పెట్టుంటే నన్నైతే వాడు వంట చేసడానికైతే బాండట్లయితే వేసుకుంటా ఉన్నాను. ఇంకొంచెం ఆనియన్స్ ఫ్రై అయినాక వంకాయ అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఉప్పు ఫస్ట్ అయితే వేయకూడదండి. వంకాయ వేసినాక ఫస్ట్ ఏం చేయాలంటే వంకాయ వేసినాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గనియాలండి. కొంచెం వంకాయలు ఒక 50% వేగింది అన్నప్పుడు అప్పుడైతే ఉప్పు ఫస్ట్ అయితే యాడ్ చేసి ఇంకా కొంచెంసేపు మగ్గనియాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే మగ్గనియండి. హై ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే మగ్గనియండి. ఒక 5-6 వెల్లుల్లి పొట్టు తీసి రోట్లో అయితే కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇప్పుడైతే దాని కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకోండి. కొంచెం వెల్లుల్లి ఫ్రై అయినాక మీకు కారం సరిపోయేంత కారం అయితే వేసుకొని మళ్ళీ కొంచెం బాగా ఫ్రై చేసి కలిపేసుకొని కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్ కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేయాలి. కర్రీ అయితే అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.